అడగండి. ఎవరికి ఇవ్వాలి మైక్ ముందుగా? విష్ణు గారు. విష్ణు గారు, సామజవరగమన. సరే, ఏంటి బాలకృష్ణ గారిని వాడారు సినిమాలో ఫుల్గా? పర్మిషన్ తీసుకున్నారా? అంటే ఈ సినిమాలో నేను టికెట్లు అమ్ముకునే క్యారెక్టర్ అండి. అంటే సినిమాకి సంబంధించినవండి, మాదంతా ఒకటే ఫ్యామిలీ, మొత్తం వాడేసా హీరోలందరినీ. బాలకృష్ణ గారిని కదా, అందరు హీరోల్ని వాడుకుందాం. వాడకం పెంచేశారనమాట అయితే. పెంచా, సినిమా ఒకటి క్యారెక్టర్ కాబట్టి. ఓకే. ఇందులో యాక్చువల్లీ ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రొడ్యూసర్లు మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయ్యో. ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ మీ మీద భారీ బడ్జెట్ పెట్టబోతున్నారు. అంతేనండి. ఇప్పుడు వర్షాకాలం తర్వాత ఎండాకాలం వచ్చినట్టు, ఎండాకాలం తర్వాత వర్షాకాలం వచ్చినప్పుడు ఒకటి దెబ్బేస్తే ఇంకోటి కాపాడతాడు, ఒకటి కాపాడుతూ ఇంకోటి దెబ్బేస్తాడు. దిస్ ఇస్ లైఫ్, వీ హ్యావ్ టు మూవ్ ఆన్. వర్షం గట్టిగానే వస్తుంది అయితే. వాళ్ళండి సమ్మర్లో వర్షం రిలీఫ్. అంతేనండి, రిలీఫ్, మంచి రిలీఫ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. శ్రీవిష్ణు గారు, సార్, మీ రియల్ లైఫ్లో ఎవరైనా మీరు ప్రేమించిన వారు రాఖీ కట్టారా? లేదండి, నేను 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 ఒకళ్ళనే ప్రేమించాను, రాఖీ కట్టలేదు, తాళి కట్టాను. సో ఈ సినిమాలో మీకు ఎక్సైట్ చేసిన పాయింట్ ఏంటి సార్? అంటే బేసిక్గా ఫ్యామిలీ స్టోరీస్లో మనకి మన 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 చుట్టుపక్కల జరిగే కథలే ఉంటాయి, అవన్నీ కూడా చాలా వచ్చేసినాయి. ఫ్యామిలీస్లో పెద్ద కొత్త కాన్సెప్ట్ అనేది దొరకదు అంత ఈజీగా. ఇది నాకు విన్నప్పుడు చాలా, అరే ఇది నిజమే కదా, ఎలా అయితే పరిస్థితి ఏంట్రా అనేది నాకు భలే స్ట్రైక్ అయింది. ఆలోచించగా ఈ టైప్ అసలు ఎవరు చేయలేదు ఇప్పుడు దాకా. ఇటువంటి స్టోరీ చెప్తే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్తో పాటు కొత్త కాన్సెప్ట్, అది ఫుల్లీ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, ఇలాంటి పాయింట్ దొరకటం చాలా భలే ఉంది, మిస్ అవ్వకూడదు అనుకున్నాను. సో